హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో మ్యాచ్ నెంబర్ 18 జరుగుతుంది ఈరోజు. సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ నెంబర్ 18 జరుగుతుంది. నేను ఈ మ్యాచ్కి రివ్యూ చెప్పబోతున్నాను. టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. ఈ మ్యాచ్లో ఆడబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఆల్రౌండరు, గైక్వాడ్ బ్యాటరు, రహానే బ్యాట్స్మెను, మొయిన్ అలీ ఆల్రౌండరు, మిచెల్ ఆల్రౌండరు, దూబే బ్యాటరు, రవీంద్ర జడేజా ఆల్రౌండరు, ధోని వికెట్ కీపరు, దీపక్ చాహర్ ఆల్రౌండరు, దేశపాండే ఫాస్ట్ బౌలరు, దీక్షణ స్పిన్నరు. ఇది ఫ్రెండ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న ప్లేయింగ్ 11 యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ నితీష్ ఆల్రౌండరు, అభిషేక్ కూడా ఆల్రౌండరు, మార్కమ్ బ్యాటరు, క్లాసిన్ బ్యాటరు, నమదా బ్యాటరు, షబాజ్ ఆల్రౌండరు, కెప్టెన్ కమిన్స్ ఆల్రౌండరు, నెక్స్ట్ భువనేష్ కుమార్ ఫాస్ట్ బౌలరు, మార్కండే స్పిన్నరు, అన్గుత్ ఫాస్ట్ బౌలరు, నటరాజు ఫాస్ట్ బౌలరు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ఓపెనర్స్ T20 కెరియర్ చూద్దాం ఒకసారి. చెన్నై ఓపెనర్స్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర. గైక్వాడ్ యొక్క T20 కెరియర్ చూసుకుంటే టోటల్ 121 మ్యాచెస్ ఆడిండు, 4097 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ వచ్చి 138 ఉంది. రచిన్ రవీంద్ర T20 కెరియర్ 52 ఆడిండు T20s, 758 రన్స్ ఉన్నాయి, 131 ఉంది స్ట్రైక్ రేట్. ఎస్ఆర్హెచ్ తరపున ఓపెనింగ్ బౌలర్ అభిషేక్ శర్మ యొక్క T20 కెరియర్ చూసుకుంటే మొత్తం 91 మ్యాచెస్లో 30 వికెట్స్ తీసిండు. ఎకానమీ 7.10 ఉంది. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 165 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్ రచిన్ రవీంద్ర 9 బాల్లో 12 రన్స్కి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ గైక్వాడ్ 21 బాల్స్లో 26 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ రహానే 30 బాల్స్లో 35 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ దూబే 24 బాల్స్లో 45 రన్స్ చేసిండు. జడేజా 23 బాల్స్లో 31 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. మిచెల్ 11 బాల్లో 13 రన్స్ చేసిండు. ధోని 2 బాల్స్ ఆడి 1 రన్ మాత్రమే చేసిండు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 165 రన్స్ కొట్టిండు, 5 వికెట్లు కోల్పోయినాయి. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా కంట్రోల్గా బౌలింగ్ చేసిండ్రు. జస్ట్ ఎక్స్ట్రాస్ 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ వచ్చి 8.25 ఉంది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 20 ఓవర్స్లో 166 రన్స్ చేయాలి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ T20 కెరీర్ చూద్దాం ఒకసారి. ట్రావిస్ హెడ్ మొత్తం 109 మ్యాచ్లో 2677 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ వచ్చి 136 ఉంది. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ అభిషేక్ శర్మ T20 కెరీర్ 90 మ్యాచెస్ ఉన్నాయి, 2311 రన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 148 ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బౌలర్ దీపక్ చాహర్ T20 కెరీర్ చూసుకుంటే మొత్తం 142 మ్యాచెస్లో 165 వికెట్స్ ఉన్నాయి, 7.78 ఉంది ఎకానమీ. ఫ్రెండ్స్ ఈమె ఎస్ఆర్హెచ్ ఓనరు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో 6 వికెట్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ని గెలిచింది. అటు ఓనర్ హ్యాపీ, ఇటు ఫ్యాన్స్ హ్యాపీ. ఈ మ్యాచ్ చూడటానికి వెంకీ మామ అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ విక్టరీని ఎంజాయ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో 6 వికెట్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది. ఒకసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. ఓపెనర్ హెడ్ 24 బాల్స్లో 31 రన్స్ చేసిండు. అభిషేక్ 12 బాల్స్లో 37 రన్స్. మార్కమ్ ఎక్సలెంట్గా ఈ మ్యాచ్లో 50 రన్స్ చేసిండు 36 బాల్స్లోనే. నెక్స్ట్ సబాబ్ 19 బాల్స్లో 18 రన్స్ చేసిండు. క్లాసిన్ 10 రన్స్ చేసిన 11 బాల్స్లో నాట్అవుట్. నెక్స్ట్ నితీష్ 8 బాల్లో 14 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు ఈ మ్యాచ్లో. ఎస్ఆర్హెచ్ సక్సెస్ఫుల్గా 166 రన్స్ చేజ్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్ జస్ట్ ఎక్స్ట్రాస్ 6 రన్స్ మాత్రమే ఇచ్చిండ్రు. ఎస్ఆర్హెచ్ రన్ రేట్ 9.14 ఉంది.
ఎస్ఆర్హెచ్ పార్ట్నర్షిప్ చూద్దాము. ఓపెనర్స్ హెడ్ అండ్ అభిషేక్ మనకి ఫస్ట్ వికెట్కి 46 రన్స్ వచ్చింది జస్ట్ 17 బాల్స్లోనే. నెక్స్ట్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ మార్కమ్ అండ్ హెడ్ 42 బాల్స్లో 60 రన్స్. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ 27 బాల్స్లో 26 మార్కమ్ అండ్ సబాబ్ మధ్య. ఫోర్త్ వికెట్ పార్ట్నర్షిప్ క్లాసెన్ అండ్ సబాబ్ మధ్య 10 రన్స్లో 9 రన్స్ వచ్చింది. ఫిఫ్త్ వికెట్ వచ్చి నితిన్ అండ్ క్లాసెన్ 15 బాల్స్లో 25 రన్స్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. ఈ మ్యాచ్లో దీపక్ చహర్ 3.1 ఓవర్లు వేసిండు, 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 10.11 ఉంది. చౌదరి ఒక ఓవర్ వేసి 27 రన్స్ ఇచ్చిండు, ఒక ఓవర్లోనే 27 ఉంది ఎకానమీకి. దీక్షణ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 6.75 ఉంది. దేశపాండే 2 ఓవర్లు వేసిండు, 20 రన్స్ ఇచ్చిండు, వికెట్లు ఏం తీయలేదు. ఎకానమీ 10 రన్స్ ఉంది, 10 రన్స్ ఉంది ఎకానమీ. జడేజా 4 ఓవర్స్ వేసిండు, 30 రన్స్ ఇచ్చిండు, వికెట్స్ ఏం లేవు. ఎకానమీ 7.50 ఉంది. మొయిన్ అలీ 3 ఓవర్లు వేసిండు, 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 7.67 ఉంది. రచిన్ రవీంద్ర 1 ఓవర్ వేసి 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు, ఎకానమీ 3 ఉంది. చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్ ఎక్స్ట్రాస్ 6 రన్స్ మాత్రమే ఇచ్చిండ్రు. సూపర్ కింగ్స్ మొత్తం 7 బౌలర్స్ని యూజ్ చేసింది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్ ఒకసారి ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాము. ఈ మ్యాచ్ నెంబర్ 18 చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 165 రన్స్ చేసింది, 5 వికెట్లు కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే హైయెస్ట్ స్కోర్ వచ్చి దూబే 24 బాల్స్లో 45 రన్స్ చేసిండు, రహానే 30 బాల్స్లో 35, జడేజా 23 బాల్స్లో 31 రన్స్, గైక్వాడ్ 21 బాల్స్లో 26 రన్స్ చేసిండు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే సబాబ్ 11 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 28 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కమిషన్ 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్, వన్గా 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టార్గెట్ 166 రన్స్ 20 ఓవర్స్లో చేయాలి. అందుకు రిప్లైగాను ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. మార్కమ్ ఎక్సలెంట్గా ఆడింది ఈ మ్యాచ్లో, 50 రన్స్ కొట్టిండు 36 బాల్స్లో. అభిషేక్ వచ్చి 12 బాల్స్లోనే 37 రన్స్ చేసిండు. హెడ్ 24 బాల్స్లో 31 రన్స్ చేసిండు. నెక్స్ట్ సబాబ్ వచ్చి 19 బాల్స్లో 18 రన్స్ కొట్టిండు. సిఎస్కే బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొయిన్ అలీ 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దీక్షణ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దీపక్ చహర్ 3.1 ఓవర్ వేసి 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 6 వికెట్ తేడాతో గెలిచింది సిఎస్కే మీద. ఒకసారి ఐపీఎల్ అప్డేటెడ్ పాయింట్ టేబుల్ చూద్దాము. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్తో కలిపితే మొత్తం 4 మ్యాచెస్ ఆడింది, 2 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. థర్డ్ ర్యాంకింగ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్ వచ్చి ఈ మ్యాచ్తో కలిపితే 4 మ్యాచెస్ ఆడింది టోటల్గా, 2 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయింది. 5th ప్లేస్లో ఉంది ఎస్ఆర్హెచ్. టాప్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో టాప్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో చెన్నై, 4th పొజిషన్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి దానికి. ఇంకా ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న జట్లు మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతానికి టాప్ 4లో కోల్కతా, రాజస్థాన్, చెన్నై, లక్నో ఉన్నాయి. మ్యాచ్కి ర్యాంకింగ్ మారిపోతూ ఉంటుంది. గెలిచిన టీం టాప్లోకి వెళ్తుంది, ఓడిపోయిన టీం బాటంలోకి వెళ్ళిపోతుంది. నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తుంటాను ఐపీఎల్ పాయింట్ టేబుల్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.